టీడీపీకి టీచర్ ఎమ్మెల్సీ ఓటమి సెగ గట్టిగా తగిలింది. ఓడిపోగానే అభ్యర్థిని పెట్టలేదంటూ మంత్రి అచ్చెన్నాయుడు యూటర్న్ తీసుకున్నారు. గాదె శ్రీనివాసనాయుడు గెలుపుని కూటమి ఖాతాలో వేసేశారు అచ్చెన్నాయుడు. తమ మద్దతుతోనే గాదె శ్రీనివాసనాయుడు గెలిచారని అచ్చెన్నాయుడు వింత ప్రకటన చేశారు. ఓడిపోయిన రఘువర్మ తమ అధికారిక అభ్యర్థి కాదని యూటర్న్ తీసుకుంది టీడీపీ. ఎన్నికలకు ముందు రఘువర్మ తమ అభ్యర్థి అని ప్రకటించాయి టీడీపీ, జనసేన పార్టీలు. విశాఖ టీడీపీ ఆఫీసులో రఘువర్మనే తమ అభ్యర్థిని ప్రకటించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. రఘువర్మ నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవులు. ప్రభుత్వ టీచర్లు కర్ర కాల్చి వాత పెట్టడంతో మాట మార్చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. కూటమి పార్టీల మద్దతుతోనే విజయం సాధించారని ప్రకటన చేయాలని గాదె శ్రీనివాసనాయుడుపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. ఎన్నికల ముందు కూటమి అభ్యర్థిగా రఘువర్మను గెలిపించాలని టీడీపీ నేతలు మైక్ల ముందు ఊదరగొట్టారు. కూటమి అభ్యర్థి ఓడిపోవడంతో చంద్రబాబు లాగే ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఎల్లో నాలుక మడతేశారు. గతంలో టీడీపీ నేతలు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఎందుకు కూటమి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చింది, ఎందుకు రేపు జరిగే ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది, ఎందుకు కూటమి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చింది, ఎందుకు రేపు జరిగే ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థి, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి, అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అమూల్యమైన సేవలు అందించడానికి ఆయనతో పాటు మేము కూడా రెడీగా ఉన్నాం. దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా రఘువర్మ గారిని బలపరిచి రేపు 27వ తారీఖు జరిగే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటుని సీరియల్ నెంబర్ 7లో 1 అనే అంకె ద్వారా ఓటు వేసి ఆయనకి మద్దతు తెలియజేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మొత్తం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ యంత్రాంగం అంతా కూడా కేడర్ అంతా కూడా రఘువర్మ గారి మద్దతుగా ప్రసారం ఉధృతంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర మొత్తం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ యంత్రాంగం అంతా కూడా కేడర్ అంతా కూడా రఘువర్మ గారి మద్దతుగా ప్రసారం ఉధృతంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర మొత్తం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ యంత్రాంగం అంతా కూడా కేడర్ అంతా కూడా రఘువర్మ గారి మద్దతుగా ప్రసారం ఉధృతంగా జరుగుతుంది.